వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్ 9th రిమైనింగ్ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. మనం లిథోస్పియర్ అనే టాపిక్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు లిథోస్పియర్. ఈ లిథోస్పియర్ అనే టాపిక్లో ప్రీవియస్గా మనం సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ చూసాం. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. సో సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ చూసిన తర్వాత అండ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ మోస్ట్లీ హ్యాపెన్స్ at the margins. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ వన్ ప్లేట్ అండ్ దిస్ ఈస్ వన్ ప్లేట్. సో మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీ హ్యాపెన్స్ ఎట్ ద మార్జిన్స్ ఆఫ్ ద ప్లేట్. సో ఈ మార్జిన్స్ ఎక్కడైతే రెండు ప్లేట్ల మధ్యగా మార్జిన్స్ ఎక్కడైతే ఉన్నాయో, సో ఈ మార్జిన్స్ దగ్గర ఎక్కువగా జియోలజికల్ యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది. ద మోర్ జియోలజికల్ యాక్టివిటీ హ్యాపెన్స్ ఎట్ ద మార్జిన్స్ ఆఫ్ ద కాంటినెంట్ అండ్ mostly the sea floor also spread. The lava or magma come inside of the earth and pours on the floor. So దీన్ని మనం sea floor spread అనుకుందాం. So let's see today about earth movements. Earth movements. So in your 8th class you learnt about earth movements, that is rotation and revolution. But here we are learning different movements of the earth movements. See, earth has two movements. మనకి ఇక్కడ రెండు మూమెంట్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈస్ ఎండోజెనిక్ మూమెంట్. ఎండోజెనిక్ మూమెంట్ అండ్ సెకండ్ వన్ ఈస్ exogenic movement. Sir, what is this endogenic? Endogenic means inside. So some inside changes. Some movements are occurring inside of the earth and some movements are happening or occurring outside of the earth. So inside and outside. Or see, this can be called as internal and this can be called as external. So there are internal movements and external movement. So this endogenic movement, there are again, see, there are sudden movements of the earth, there are slow movement of the earth. So what happens when the earth moves suddenly? When earth moves suddenly, what happens? First one is earthquakes, right? Earthquakes occurs. Next, volcanoes will be erupt, volcanic eruptions and landslides. Earthquake అని వస్తుంది, వోల్కానో అయినా అగ్నిపర్వతాన్ని బద్దలవుతుంది, ల్యాండ్ స్లైడ్ అయినా అవుతుంది. సో దేనివల్ల? సడన్ మూమెంట్ వల్ల. దెన్ వాట్ అబౌట్ ద స్లో మూమెంట్ వల్ల ఏం జరుగుతుంది? సో స్లో మూమెంట్ వల్ల ఏం జరుగుతుందంటే, సో స్లో మూమెంట్ వల్ల ఇంకొక రీజన్ ఏంటంటే బిల్డింగ్ ఆఫ్ మౌంటైన్స్. సో మౌంటైన్స్ విల్ ఫార్మ్ వెరీ స్లోలీ. బిల్డింగ్ మౌంటైన్స్. సో హిమాలయాలు ఎలా ఫామ్ అయ్యాయి? స్లోగా ఫామ్ అయ్యాయా, ఫాస్ట్గా ఫామ్ అయ్యాయా? బికాస్ ఆఫ్ ద స్లో మూమెంట్. ఎక్కడ జరిగింది? అది ఇన్సైడ్ జరిగింది, ఎర్త్కి ఇన్సైడ్ జరిగింది. సో బిల్డింగ్ ఆఫ్ మౌంటైన్స్ ఆర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఆఫ్ ద ల్యాండ్. ఒక ల్యాండ్ పైకి రావడం కానీ ఒక ల్యాండ్ కిందికి వెళ్ళడం కానీ కూడా దేనివల్ల జరుగుతుంది? ఇన్సైడ్లో చేంజెస్ జరగడం వల్ల, ఇంటర్నల్లో చేంజెస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్నల్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. లెట్స్ సీ నౌ ఎక్స్టర్నల్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్. ఎక్స్టర్నల్ అంటే ఇదేమో భూమి పైన జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? భూమి లోపల జరుగుతుంది. మరి ఇది ఎక్కడ జరుగుతుంది? భూమికి పైన జరుగుతుంది. సో భూమి పైన జరిగేటటువంటి యాక్టివిటీస్ దేనికి బేస్ అయి ఉంటుందంటే, దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వెదరింగ్ ఆర్ అండ్ ఎరోషన్ అండ్ డిపాజిషన్. వల్ల జరుగుతుంది. వెదరింగ్ అంటే ఏంటి? పెద్ద పెద్ద రాళ్ళు, బ్రేకింగ్ ఆఫ్ స్టోన్ ఇంటూ పీసెస్. ఎరోషన్ అంటే ఏంటి? ద మూవ్మెంట్ ఆఫ్ స్టోన్స్, క్లే, శాండ్ టు అనదర్ ప్లేస్. డిపాజిట్ అంటే ఏంటి? ఇక్కడ పగిలిపోయినాయి, విరిగిపోయినాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి అన్ని కూడా ఒక ప్లేస్లో
డిపాజిట్ అవుతాయి. సో దేనివల్ల అయితే దిస్ ఆల్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్, దేనివల్ల జరుగుతుంది, రివర్, బికాస్ ఆఫ్ రివర్స్, బికాస్ ఆఫ్ విండ్. ఓకే, ఒక దగ్గర నుండి డస్ట్ అంతా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వేరే చోట డిపాజిట్ అవుతుంది. విండ్ ఆర్ ఇంకో చోట సీ వేవ్స్, ఆర్ గ్లేషియర్స్, సో external forces or external movement are happening because of the water, because of the wind, because of the sea waves, because of the glaciers. ఓకే, సో అంటే మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్, ఇక్కడ చెప్పుకున్నట్టు ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్నల్ చేంజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నల్ చేంజెస్, దీస్ ఆర్ స్లో, దీస్ ఆర్ కంటిన్యూస్, దీస్ ఆర్ స్లో అండ్ దీస్ ఆర్ కంటిన్యూస్. సమ్టైమ్స్ దీస్ ఆల్సో sudden. Example, earthquakes, volcano, landslides. Earthquakes, volcano, landslides. Next, external forces are, these are the depositional work, erosional work, weathering work. Okay, and we cannot notice slow movement, sudden movement can be noticed, but this weathering, erosion, deposition activities, it take lot of time to observe. It may take 100 to 1000 years. Make, for example, delta. How delta formed? Formation of delta, it is because of the depositional work of river. When river bring material, when river bring clay, sand, okay, these all the deposits one place. So it may, it take lot of time to form a delta. Okay, so it take lot of time. For example, landforms. Next, another important thing is, if we consider, if we look in this sudden movement of the earth, see how Himalayas are formed. There are, Himalayas are there. Himalayas are formed because of the Indian plate pushing Eurasian plate. Indian plate is pushing European plate. Example, see, as we discussed, this is India plate and this is Eurasia plate. So India plate is pushing, this is Eurasia plate, this is India plate. When India plate pushing this Eurasia plate, so here fold mountains are forming, so very very important. Indian plate pushing Eurasian plate, so that's what fold mountains are formed. So Himalayas are formed due to the, Indian plate pushing Eurasian plate. Okay, why? Because of the margin. This also happening at the margin. These both margins, both plates margining, this geological activity is happening. Next, let's see another example is there. See, recently in Nepal, Pakistan, Bangladesh, Delhi, Afghanistan, frequent earthquakes. We observe a lot of earthquakes in Nepal, Pakistan, Afghanistan. What is the reason behind it? Because these all are located, most of the countries are located on this plate. So this is Eurasia plate and this is Indian plate. So these are located on the corner, or located on the, edges of the plates, margins of the plate. Okay, so that's what most of the geological activity happening, and because of that Nepal, Pakistan, Afghanistan and some part of India also, facing earthquakes. Okay, the frequent earthquakes due because of Indian plate. This is Indian plate pushing this Eurasia plate, so that's what these both are moving, changing. Next, let's learn about the volcano. Okay, as I said, there is a volcanic activity. Volcano, see, you all know that volcanoes erupt lava. Example, if you consider this is volcano and there is a one vent will be there, is a one crater, and this is vent. This we call was main vent. Is like a pipeline where, the lava or magma come out, and these are the secondary vent. Like some pipe structure will be there.
So these are called as secondary vent. These are secondary vent. This is crater, main vent. Okay, so lava comes from this. So this here, this is called as magma chamber. This is called as magma chamber. So whenever the the volcano erupt, the lava come out from this crater, from the vent, and it pour on the land. It pour on the land. So whenever the molten material inside of the volcano, it is called as magma. When this magma come out, it is called as lava. It called as lava when it is inside magma. If it comes out, it is called as lava. See, so this volcano erupt happened because of the sudden movement of the earth. Because of the sudden movement of the earth. So it is very destructive. It is very destructive because lot of smoke, ash, dust will come, and when lava erupt, it gives a huge temperature, and it may enter into the villages, so that entire village may collapse and entire people or animals may die. So earthquakes and volcano both are sudden movement, and so due to that, landforms also can be changed. For example, this year lava was poured. Earlier there was no lava. Earlier there was no eruption. So at the time, the original land was there. So this is the original land. So this is the original land. At the time the land was different, but whenever the lava was poured on this land, so this land became a different land. It may become a black soil land. It may become black soil land. Okay, so landforms also change due to the lava's spreading of lava. So spreading of lava. So what was happen here? Molten material from the mantle, erupt on the surface of the earth. Okay, next, smoke, dust, ash was spread in the atmosphere. The molten material, whatever the molten material, they came on the earth surface, it was became cool down. So this was completely, the molten material completely cools down on the surface of the earth. So whenever the molten material cools, and they form rocks. For example, lava came. So this lava was cooled down and formed like a stone structure. So these rocks are called as igneous rocks. These rocks are called as igneous rocks. Igneous rocks means these are formed due to the lava. When lava was cooled down, lava చల్లారిన తర్వాత బండలుగా స్టోన్స్ గా మారితే దాన్ని igneous rocks అంటారు. ఓకే, igneous rocks అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. సి, some part of lava may not come outside of the earth. చూడండి, ఇక్కడ కొంచెం లావా ఇక్కడే ఉండిపోయింది. some part of lava may not come outside of the earth. ఇక్కడ అవుట్ సైడ్ వచ్చింది, బట్ ఇక్కడ మాత్రం లావా అవుట్ సైడ్ రాలేదు, లోపలే ఉండిపోయింది. సో this lava did not reach the earth surface. So this is called as intrusive landform. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇక్కడే ఆగిపోయింది, కొంచెం లావా మొత్తం ఇక్కడే ఆగిపోయింది. సో దీని ఏమంటామంటే intrusive landform. Intrusive landform. What is the meaning of intrusive landform? Intrusive landform are some part of lava may not reach. Some part of lava may not reach the earth surface. It may cools under the surface. ఇక్కడే కూల్ అయిపోతుంది. సో దాన్ని మనం ఇంట్రసివ్ ల్యాండ్ఫామ్ అంటాం. సార్ అది మనకి ఎలా తెలుస్తుంది? ఆఫ్టర్ ద గ్రాడ్యువల్ టైం, కొంచెం టైం అయిపోయిన తర్వాత, వెన్ దిస్ టాప్ లేయర్ వాజ్ ఎరోడెడ్, ఇక్కడ ఉన్న పార్ట్ అంతా కూడా ఎరోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది. అంటే ఇలా ఉన్నటువంటి వోల్కనో కొంచెం డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. పైన ఉన్న లేయర్ మొత్తం పోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్ లావా ఇంట్రసివ్ ల్యాండ్ఫామ్ బయటపడుతుంది. సో ఇట్ వాస్ డ్యూ టు ద ఎరోషన్ జరిగినప్పుడు పైన ఉన్నటువంటి టాప్ అంతా మెల్లమెల్ల కొన్ని సంవత్సరాల తర్వాత పోయినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇంట్రసివ్ ల్యాండ్ఫామ్ బయటకు వస్తుంది. ఓకే, సో నౌ హియర్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ igneous rocks and intrusive landform. Intrusive landform అంటే ఇన్సైడ్ ఉంటే, ఆ లావా రాకుండా ఇన్సైడ్ ఉంటే ఇంట్రసివ్ ల్యాండ్ఫామ్, బయటికి వచ్చి బండలుగా మారితే igneous rocks. ఓకే, సో ఇవి ఎప్పుడు కలుస్తాయి? ఇప్పుడు ఈ ఇంట్రసివ్ ల్యాండ్ఫామ్ ఎప్పుడు కనిపిస్తే మనకి, ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఈ కొండ గుట్ట ప్రాంతం అంతా కూడా అరిగిపోయినప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి, అప్పటిదాకా లోపలే ఉంటాయి. ఓకే, సి ఇక్కడ just now we have discussed that
ద లావా, సమ్ పార్ట్ ఆఫ్ లావా కేమ్ అవుట్. ఇంతకుముందు మనం కొన్ని పార్ట్ ఆఫ్ లావా బయటకు వచ్చింది అనుకుందాం. సో లావా ద కేమ్ అవుట్, ఈ లావా వచ్చిన తర్వాత ఈ లావాలో కొన్ని బండలైనాయి. సో సమ్ బికేమ్ ఏ స్టోన్స్, some of the material became a stones. So these are called as igneous rocks. Some of formed as ల్యాండ్ ఫార్మ్స్. ఇది ల్యాండ్ ఫామ్ గా ఫామ్ అయింది. సో ఈ ల్యాండ్ ఫామ్ ని మనం ఏమంటాం? సో దిస్ ల్యాండ్ ఫామ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్. అంటే లావా బయటకు వచ్చి బాగా స్ప్రెడ్ అయితే దాన్ని ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్ అంటారు. ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్. సో లావా బయటకు వచ్చిన తర్వాత మొత్తం చాలా కొన్ని వేల కిలోమీటర్స్ స్ప్రెడ్ అయింది. సో దాన్ని మనం ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్ అంటాం. ఈ లావా అక్కడిదక్కడే చల్లబడి ఒక బండలుగా మారింది. దాన్ని ఏమంటాం? ఇగ్నేషియస్ రాక్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే డెక్కన్ ప్లాట్యూ. ఇప్పుడు మనం డెక్కన్ ప్లాట్యూలో ఉన్నాం కదా. సో డెక్కన్ ప్లాట్యూ, సో మీకు డెక్కన్ ప్లాట్యూ చూపిస్తాను. దిస్ ఈస్ ఇండియా. సో this is Deccan Plateau. How the Deccan Plateau was formed? Deccan Plateau was formed because of the cracks and crevices, because of the fissures, because సమ్ పార్ట్ ఆఫ్ మన దక్కన్ ప్లాట్లో అక్కడ చిన్న చిన్న భూమి లోపల క్రాక్స్ ఉండే. ఈ క్రాక్స్ లోపటి నుంచి లావా బయటకు వచ్చింది. ఈ క్రాక్స్ లోపల నుంచి లావా బయటకు వచ్చి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, సో సమ్ పార్ట్ ఆఫ్ లావా విచ్ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, దట్ ఈస్ కాల్డ్ as ఎక్స్టెన్సివ్ ల్యాండ్ ఫామ్. బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద లావా, ఇంత చెప్పుకున్నాం కదా, సమ్ పార్ట్ ఆఫ్ లావా మే నాట్ కమ్ అవుట్. సమ్ పార్ట్ ఆఫ్ లావా మే నాట్ కమ్ అవుట్. సమ్ పార్ట్ ఆఫ్ లావా మే కమ్ ఫ్రమ్ ద క్రాక్స్. ఇక్కడ కొన్ని భూమి మీద కొన్ని క్రాక్స్ ఉంటాయి కదా, ఈ క్రాక్స్ లోపల నుంచి బయటకు వస్తుంది లావా. ఈ లావా క్రాక్స్ లోపల నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అక్కడ మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డెక్కన్ ప్లాట్యూ. Deccan Plateau, example of expressive landform. Very, very important. Deccan Plateau is an example of expressive landforms. Okay, so ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్నది 3 నేర్చుకున్నాం. ఓకే, 1 is బండలుగా మారితే ఇగ్నేషియస్ రాక్స్, లోపలే ఉంటే దాన్ని ఇన్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్. బయటికి వచ్చింది అన్నది లావా బయటికి వచ్చి స్ప్రెడ్ అయితే కొన్ని వేల కిలోమీటర్స్, థౌజండ్స్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయితే దాన్ని మనం ఎక్స్ప్రెసివ్ ల్యాండ్ ఫామ్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్రాక్స్ నుంచి బయటకు వస్తుంది. సో క్రాక్స్ ఎలా ఉంటాయి? ఒక్కొక్కసారి మనకి 2 మార్జిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 1 ప్లేట్ అండ్ దిస్ ఈజ్ 1 ప్లేట్, దీంట్లో నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ let us learn some of the example volcanoes, important volcanoes. See, in our textbook they have mentioned about important volcanoes. First is Stromboli. Where is located? Stromboli located in Sicily near Italy. ఇది ఎక్కడ ఉందంటే ఇటలీలో ఉంది. Then second one is Mount Pelee, West Indies. Mount Pelee located in West Indies. Next, third one is Vesuvius located in Italy. ఇది ఇటలీలో ఉంది. And fourth one is Fujiyama, Japan. ఇది ఎక్కడ ఉంది? జపాన్లో ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ కోటపాక్సీ, ఈక్వెడార్. ఇది కోటపాక్సీ లొకేటెడ్ ఇన్ ఈక్వెడార్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ మయన్ లొకేటెడ్ ఇన్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ ఇండియాలో, యూ సర్ప్రైజ్, ఇండియాలో కూడా మనకి వాల్కనోస్ ఉన్నాయి. యూ సర్ప్రైజ్డ్, సార్ ఎక్కడ ఉంది సార్, మెయిన్ ల్యాండ్ ఉంటే చచ్చిపోతాం సార్ అనేవారు. ఓకే, ఇట్ ఈస్ బారెన్ అండ్ నార్కొండం. బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇండియా, అండమాన్. నార్కొండం ఇవి ఇండియాలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నాయి. అండమాన్ ఐలాండ్లో ఉన్నాయి. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఒక సాంగ్ కూడా ఉంది, కిలిమంజారో. ఓకే, కిలిమంజారో. సో కిలిమంజారో ఇది టాంజానియాలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దాట్ మనకి మోస్ట్ ఆఫ్ ద వాల్కనోస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద పసిఫిక్ రీజియన్. ఎక్కడ జరుగుతున్నాయంటే ఎక్కువగా పసిఫిక్ రీజియన్లోనే ఎక్కువగా జరుగుతున్నాయంట. పసిఫిక్ రీజియన్ మోస్ట్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్
భూకంపాలు అక్కడే వస్తున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్ ఆర్ మోస్ట్లీ హ్యాపెనింగ్ అండ్ అకరింగ్ ఇన్ ద పసిఫిక్ రీజన్. వై? మరి ఎందుకు జరుగుతున్నాయి పసిఫిక్ రీజన్? వై? రోజు ఎన్నో కొన్ని చిన్న చిన్న ఎర్త్క్వేక్లు వస్తున్నాయి. వీ కెనాట్ అబ్జర్వ్, దే కెనాట్ రికార్డ్ ఇన్ ద రిస్టర్ స్కేల్. అవి రిస్టర్ స్కేల్ మీద రికార్డ్ అవ్వవు. సో పసిఫిక్ రీజన్ because Pacific is, example I'll show you. Yeah, see, once you see this diagram, this is called as Pacific Ring of Fire. Why this is called as Pacific Ring of Fire? Because most of the volcanoes and most of the earthquakes are happening on the margins. Because మీరు ఏదైతే ఇది వైట్ కలర్ ఇది చూస్తున్నారో ఇదంతా కూడా పసిఫిక్ ప్లేట్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పసిఫిక్ ఓషన్ ప్లేట్. అండ్ రిమైనింగ్ ఆర్, ఇది పసిఫిక్ ప్లేట్ కదా, దిస్ ఈజ్ అనదర్ ప్లేట్, అండ్ 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 దిస్ ఈజ్ అనదర్ ప్లేట్. సో these are Pacific Ocean plate is a margin of the remaining continent plates. ఇదొక కాంటినెంట్ ప్లేటు, ఇదొక కాంటినెంట్ ప్లేటు, ఇదొక కాంటినెంట్ ప్లేట్, ఇదొక కాంటినెంట్ ప్లేట్, ఇదొక కాంటినెంట్ ప్లేట్. ఇక్కడ ఈ కాంటినెంట్స్ అన్నింటికి మధ్యలో పసిఫిక్ ప్లేట్ ఉంది, పసిఫిక్ ఓషన్ ప్లేట్ ఉంది. సో ఎర్త్ క్వేక్స్ అన్ని కూడా ఎక్కడ జరుగుతాయి? ఈ ప్లేట్కి మధ్య మార్జిన్లోనే జరిగేది, ఈ ప్లేట్కి మధ్య మార్జిన్స్. సో పసిఫిక్ ప్లేట్ అండ్ బిట్వీన్ ద పసిఫిక్ ప్లేట్ అండ్ other continent plates, so both are having gaps. Okay, so because of that, most of the geological activity, most of the volcanoes, most of the earthquakes are happening, earthquakes are occurring in this region. అర్థమైందా? ఎందుకంటే ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి మధ్య గ్యాప్ ఉంది, అది ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి గ్యాప్ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పసిఫిక్ ప్లేట్ అండ్ రిమైనింగ్ ఆల్ ప్లేట్స్ ఆర్, సో ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, సో ఇక్కడ ఒక ప్లేట్ ఉంది, సో ఇక్కడ ఒక కాంటినెంట్ ప్లేట్ ఉంది. సో ఈ ప్లేట్ల మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్లో జరుగుతుంది. ఎందుకంటే దిస్ ప్లేట్ విల్ గో దిస్ సైడ్ అండ్ దిస్ విల్ పుష్ దిస్ సైడ్, అండ్ దిస్ విల్ గో పుష్ దిస్ సైడ్, ఆర్ దిస్ మే కమ్ దిస్ సైడ్, దిస్ గో దిస్ సైడ్. సో బికాస్ ఆఫ్ దాట్ ద లావా ఇన్సైడ్ ఆఫ్ ద లావా మే కమ్ అవుట్. ఓకే, ఇందువల్ల ఇక్కడ ఉన్నటువంటి లావా లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది, లేదా ఇక్కడ ఎక్కువగా అర్త్ క్వేక్స్ వస్తాయి. ఈ ప్లేట్లో ఈ పార్ట్స్లో ఎక్కువగా అర్త్ క్వేక్స్ వస్తాయి. అందుకే దీన్ని పసిఫిక్ రిమ్ ఆఫ్ ఫైర్ అంటారు. పసిఫిక్ రిమ్ ఆఫ్ ఫైర్. 3/4 of the volcanoes, okay, 3/4 of the geological activity, or 3/4 of the active volcanoes are located on the lies in the Pacific Rim of Fire because of the plate boundaries. Why? ఎందుకని చెప్పాను ప్లేట్ బౌండరీస్. ఇక్కడ ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి బౌండరీస్ ఉన్నాయి, ప్లేట్ బౌండరీస్ ఆర్ ఫౌండ్. సో దిస్ ఈజ్ పసిఫిక్ బేసిన్. ఓకే, పసిఫిక్ బేసిన్లో ఏముంది? ఓషానిక్ ప్లేట్ ఉంది. ఏ ప్లేట్ అది? పసిఫిక్ ఓషానిక్ ప్లేట్ ఉంది. ఈ ప్లేట్ పక్కన ఇంకో ప్లేట్ ఏది ఉంది? రిమైనింగ్ కాంటినెంట్ ప్లేట్స్ ఉన్నాయి. సో హై నెంబర్ ఆఫ్ వాల్కానిక్ యాక్టివిటీ, హై నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఆర్ అకరింగ్ ఇన్ పసిఫిక్ రిమ్ ఆఫ్ ఫైర్. ఓకే, అందుకే దీన్ని పసిఫిక్ రిమ్ ఆఫ్ ఫైర్ అంటారు. వెరీ ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇదండి. సో ఈ క్లాస్లో మనం చాలా ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. ఎండోజెనిక్ ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ నేర్చుకున్నాం. సార్ మాకు ఈ టాపిక్ లేదు సార్, మేము ఎలా చెప్పాలి ఏంటి పిల్లలకు అంటే, ఇది మీరు చెప్పిన తర్వాత చెప్తేనే పిల్లలకి ఇదంతా అర్థమవుతుంది, లేకపోతే చాలా క్లమ్జీ టాపిక్. ఇది డిఫికల్ట్ టాపిక్ ఈజ్ సెకండ్ లెసన్. ఐ రిపీట్, 9th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ మ్యాక్సిమం చాలా డిఫికల్ట్ ఉంటుంది. మీరు ఎర్త్ మూమెంట్స్, ఎండోజెనిక్, ఎక్సోజెనిక్, ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని చెప్తేనే జరుగుతుంది. సో వెదరింగ్ ఎలా జరుగుతుంది? వెదరింగ్ అనేది బండలు పగులుతాయి కదా, పెద్ద గుట్టలు, రాళ్ళు అవన్నీ పగులుతాయి కదా. సో అది ఏ యాక్టివిటీ? ఫిజికల్ యాక్టివిటీ అంటారు, ఫిజికల్ యాక్టివిటీ. ఎరోషన్ ఏ యాక్టివిటీ జరుగుతుంది? ఈ వెదరింగ్ దేని వల్ల జరుగుతుంది? ఫిజికల్ వల్ల జరుగుతుంది, కెమికల్ యాక్టివిటీ వల్ల జరుగుతుంది, బయాలజికల్ యాక్టివిటీ వల్ల జరుగుతుంది. ఓకే, ఫిజికల్, కెమికల్, బయాలజికల్, దీన్నే మనం వెదరింగ్ అంటాం. అంటే భూమి మీద ఉన్నటువంటి బండలు, పెద్ద బండలకు కాస్త చిన్న రాళ్ళుగా మారి అది కాస్త తన సైజ్ తగ్గించుకోవడం, ఎరోడ్ ఇంత ఉన్న బండ కాస్త గాలికి, చలికి, ఎండకి సగం మెల్లమెల్లగా స్లోగా కరిగిపోవడం, దాన్ని మనం వెదరింగ్ అంటున్నాం. సో ఇలా వన్ బై వన్ కానీ చెప్తే ఇవైతే లేదు, ఎండోజెనిక్, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ లేవు. బట్ ఇట్ యాడ్ టు ద పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి
మీరు టీచర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలకు చెప్పండి. పిల్లలు ఎవరైతే చూస్తున్నారో మీరు ఇది కూడా రాయండి. ఎగ్జామ్లో రాస్తే ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని రాయండి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలని నా యొక్క రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్.